సినిమాలు చూసి దొంగలు స్ఫూర్తి పొందుతున్నారో లేక దొంగలను చూసి సినిమా వాళ్ళు స్ఫూర్తి పొందుతున్నారో తెలియదు కానీ కొంతమంది దొంగలు పట్టపగలే బరి తెగించేశారు. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా డబ్బుల ట్రక్కును దోచేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకెళ్లారు. అది కూడా ఎయిర్పోర్ట్లోకి చొచ్చుకెళ్లి మరీ దొంగతనం చేశారు. కొంత దూరం పోయిన తర్వాత డబ్బుల బ్యాగున్న ఓ కారును రోడ్డుపై ఉంచి నిప్పంటించారు. ఆ డబ్బుల కోసం జనం ఎగబడ్డారు. ఈ సంఘటన కొలంబియాలోని రియో హాజాలో చోటు చేసుకుంది. రియో హాజా సిటీలోని ఆల్మిరాంటే పడిలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ ట్రక్కు డబ్బుల కట్టలతో ఉంది. ఆ ట్రక్కులో డబ్బు ఉందని ఎలా తెలిసిందో కానీ 12 మంది దుండగులు 2 కార్లలో ఎయిర్పోర్ట్లోకి దూసుకెళ్లారు. ఫెన్సింగ్ మొత్తం ధ్వంసం చేసి లోపలికి వెళ్లారు. ట్రక్కులోకి చొరబడి లోపల ఉన్న డబ్బుల్ని దోచేశారు. వారిని అడ్డుకోవాలని చూసిన ఎయిర్పోర్ట్ సిబ్బందిని తుపాకులతో భయపెట్టారు. దాదాపు 24 బ్యాగుల నిండా డబ్బుల్ని నింపుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. సీన్ కట్ చేస్తే ఓ ఊరిలో ఆ కారుని ఆపి డబ్బున్న కారుకు నిప్పంటించారు. కారు మంటల్లో కాలుతుండడం చూసి జనం అక్కడికి వచ్చారు. అందులో డబ్బుందని తెలిసి ఎగబడ్డారు. ఈ నేపథ్యంలోనే కట్టల డబ్బులు రోడ్డుపై పడిపోయాయి. వాటిలో చాలా వరకు కాలిపోయాయి. జనం మంచి వాటి కోసం పోటీ పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 డబ్బుల బ్యాగులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగలు దోచుకెళ్లిన డబ్బు విలువ ఎంతో ఇప్పటికీ తెలియరాలేదు.